హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు సాహితీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ లేవగానే ముప్పు అయితే బాగా పట్టుంది. మేమైతే నైట్ డాబా మీద అయితే పనుకుంటామండి. రెండింటప్పుడే తుప్పరైతే స్టార్ట్ అయింది. అంటే లైట్ గా అయితే పడింది. బాగా మెండుగా అయితే పడట్లేదు కదా. అయితే కొంచెంసేపు చూసి వెళ్దామని చెప్పి అనుకున్నాము. కానీ ఒక్కసారిగా పడితే వెళ్ళలేము అంటే మా బాబు అప్పటికి తడిచిపోతాడని చెప్పేసి వెళ్ళాము. మేము అలా వెళ్ళామో లేదో మెండుగా పడిందండి. అప్పటికే మా హస్బెండ్ మళ్ళీ ఫోన్ చేశాడు. తుప్పరైతే ఆగిపోయింది, బైక్ అయితే రండి అని చెప్పేసి. కానీ మేమైతే రాలేదు. అంటే వెదర్ అయితే చూసాము. అంటే ఎప్పుడైనా సరే వెదర్ అయితే చూస్తాము. ఇక వెదర్ లో అయితే వర్షం పడుతుంది అని చెప్పేసి ఉంది. అందుకని చెప్పేసి నేను రానని చెప్పాను. ఇక తను కూడా కిందకు వస్తున్నాడు. ఇక బాగా మెండుగా అయితే పడింది. ఇక తడిచే వచ్చాడు కిందకి. ఇక మా బాబు అయితే తిరునల్లో తీసుకొచ్చిన బొమ్మలు అస్సలు వదలట్లేదండి. అసలు నిద్ర లేవటంతోనే తను పట్టుకుంటున్నాడు. అంటే నైట్ కూడా ఆడి ఆడి అక్కడైతే పెట్టాడు. ఇక అది బయట కుర్చీలోనే ఉంది వాటర్ది. అదే వాటర్ గన్ అది అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. ఎవరు తీసుకున్నా కూడా ఊరుకోవట్లేదు. ఇక ముగ్గు పట్టుందని చెప్పేసి ఇక త్వరగా పనులు చేద్దామని చెప్పేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. లేవగానే ఫస్ట్ కాసొచ్చి మధ్య నీళ్ళైతే కొట్టి ముగ్గు వేస్తాను. వాతావరణం ఇలా ఉన్నప్పుడు కొంచెం లేట్ గానే లెగుస్తాను నేనైతే. ఈ వర్షాలకైతే అందరు చెట్లు బాగా చిగురు పట్టుకొస్తే మా చెట్లు అయితే చనిపోతున్నాయండి. అంటే నేను మొన్న తీసుకొచ్చిన చెట్లు ఒక చెట్టు అయితే చనిపోయింది. నాకైతే వాళ్ళు బాధ వేసింది. ఎందుకంటే డబ్బులు పెట్టి తీసుకొచ్చా కదా, అందుకని చెప్పేసి బాధగా అనిపించింది. ఇక పొద్దున కూరగాయల అంకులు అయితే వచ్చారు. నేనైతే తీసుకోలేదు. మొన్న మా అమ్మ పంపించిన దోసకాయలు అయితే ఉన్నాయి. అది కాక నేను కొట్టిన కొబ్బరి చెప్పులు అయితే ఉన్నాయి. అంతకు ముందు అయితే ఉన్నాయి, ఆంతనే ఉన్నాయి, వద్దాకపోతున్నాయి అని చెప్పేసి ఈ రోజు వాటితో ఏమైనా చేద్దామని చెప్పి అనుకున్నాను. చూసారు కదండి, నేను వీడియో స్టార్ట్ చేసిన లేదో అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎట్లా చూస్తున్నారు. అందుకనే చెప్పేసి నాకు బయట వీడియో తీయాలంటే అందుకు తీయబుద్దు అంటే అంతని నుంచొని చూస్తారు. అంటే అట్లా స్టాండ్ పెట్టి వీడియో తీసేది నేను ఒక్కదాన్ని మా ఊర్లో నాకు తెలిసినంత వాడికి. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నన్ను చూసి. కానీ వాళ్ళు ఇంతగా స్టాండ్ పెట్టి తీసే అంతగా రాలేదు. నేనే తీసేది, అందుకని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తారు. ఇక్కడ ఎవరేమన్నా అనుకోని అని చెప్పేసి నేనైతే వీడియో తీసేస్తున్నాను. ఏదైనా సరే మనం ఎంతో ఇష్టంతో చేస్తే దానికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నా నమ్మకం అండి. అట్లాగే నాకు యూట్యూబ్ లో ఎంతో ఇష్టంగా చేశాను, అట్లాగే నాకు సక్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడే వీడియోస్ అయితే కొంచెం డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఇట్లా డైలీ అప్లోడ్ చేస్తుంటే నాకు వ్యూస్ అయితే అలా వస్తున్నాయి. అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ పెట్టేదాన్ని. నాకైతే వ్యూస్ 1.6K 2K 2.5K అలా వచ్చాయి. మళ్ళీ ఈ మధ్య ఆపేసాను కాబట్టి నాకు 100s లోనే వస్తున్నాయి. అంటే స్టార్టింగ్ లో ఎలా వచ్చినాయి వ్యూస్ అలా వస్తున్నాయి. కొంతమందికి అయితే స్టార్టింగ్ లో 20 50 అలా వ్యూస్ వస్తాయి కదా, అలా వస్తున్నాయి అని చెప్పేసి వీడియోస్ అయితే ఆపకూడదు. అక్కడే మనకి మైనస్ పాయింట్. ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా మన వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే మన వ్యూస్ చూసుకోకూడదు, డైలీ అప్లోడ్ చేస్తున్నాం లేదా అన్న విషయమే చూసుకోవాలండి. ఇక నేను బట్టలు అయితే ఉతకలేదు. అంట్లు గడిగి వచ్చేసరికి నాకు అక్కడ వర్షం అయితే పడింది. ఇక ఇంట్లోకి వచ్చి కాఫీ అయితే పెడుతున్నాను. రోజు టీ అయితే తాగమండి, అలాని కాఫీ కూడా తాగము. ఎప్పుడన్నా ఏదన్నా ఒకసారి ఇట్లా వెదర్ ఇట్లా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మేము తాగుతాము. రోజు అయితే తాగమండి. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం డైలీ ఉండాల్సిందే. రోజుకి 2 సార్లు అయితే తాగుతారు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అదే అలవాటు అయిపోయింది, మనం ఏం చేయలేము. ఇక ఈ రోజు బయట ముగ్గు కూడా వేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది కదా, ఇక ముగ్గు వేసినా కూడా వేస్ట్ అని చెప్పేసి నేనైతే ముగ్గు వేయలేదు. ఈ రోజు బట్టలు కూడా ఉతకలేదండి. ఎందుకంటే కొత్త బట్టలు ఉన్నాయి కదా, నిన్న తిరునాళ్ళకు వేసుకెళ్ళిన బట్టలు. ఇక నేను తిరునాళ్ళ వీడియో ఎంతమంది చూసారో అసలు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇక నేను ఇక్కడ షోకేస్ లో కూడా ఇట్లా పెట్టుకోవడానికి నేను పెద్దగా ఏం కొనలేదండి. అమ్మ తీసుకోముందు ఇక ఫోర్స్ చేసింది కాబట్టి ఏదో 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చేసి డబుల్ రేట్ చెప్తున్నారు. మనకి ఫ్లిప్కార్ట్ లో కానీ బయట కానీ అంత రేట్ ఉండవండి. ఇక్కడ వచ్చేసి చూసారా, మా బాబు మా హస్బెండ్ దగ్గర బయట కొనుక్కున్నానని చెప్పేసి నేను వీడియో లోపలికి వచ్చి తీస్తుంటే ఇక్కడ తన బొమ్మ తీసుకున్నానని చెప్పేసి మొహం ఎట్లా పెట్టాడు, బొమ్మ తీసుకున్నానని చెప్పి ఇక గబగబా నా దగ్గరకు వచ్చి తన బొమ్మ అయితే తీసుకున్నాడండి. అది వచ్చేసి అమ్మ బొమ్మ అంట. ఇంకోటి చిన్న బొమ్మ వచ్చింది దీంతో పాటు. అది వచ్చేసి తన పిల్ల అంట. అట్లయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్కి అయితే ఏం వేయలేదండి. నేను తిరునాళ్ళకి వెళ్ళాం కదా, ఇక అక్కడే సరిపోయింది. ఇక మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. ఇక మా హస్బెండ్ అయితే తను తిని నాకు 2 దోశలు అయితే తీసుకొచ్చాడు. మా బాబుని అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చాడండి. ఇక తనకి ఇక్కడ కంటే అక్కడే ఎక్కువ ఇష్టం. తన బొమ్మలన్నీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడికి అయితే ఆడుకుంటాడు. ఇక ఒక పక్క నేను టిఫిన్ చేస్తుంటే ఇక గవ్వలాట ఆడటానికి రెడీ అవుతున్నారు. అంటే బాక్సెస్ అయితే గీస్తున్నారు. ఈ మధ్య డబ్బులు ఆట అయితే ఆడట్లేదండి. ఎందుకంటే పాపం చిన్నపిల్లలు కదా. ఇక నేను ఒకవేళ గెలిచినా కూడా తన డబ్బులు తనకే ఇచ్చేస్తున్నాను. అంటే నార్మల్ గా ఊరికి ఆట కోసమే. ఇక ఇక్కడ కర్రీ వచ్చేసి నేను చెప్పే కదండి, కొబ్బరి చెప్పులు ఆంతనే ఉంటున్నాయి. ఇక వరుసగా పొంగలని కిలకలని ఇట్లా కొబ్బరికాయలు కొడతా ఉంటున్నాం కదా, కొబ్బరి చెప్పులు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను, పచ్చిమిరకాయలు వేసి. మీరు ఎంతమందికి కొబ్బరి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి.
మా ఇంటి దగ్గర అయితే మా నాయనమ్మ వాళ్ళు ఎక్కువ ఈ కొబ్బరి పచ్చడి అయితే చేస్తారంటే అమ్మ తక్కువే, కానీ నాయనమ్మ అయితే ఎక్కువగా ఈ కొబ్బరి పచ్చడి చేసిద్ది. కొబ్బరికాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా పచ్చడి చేసిద్ది. కాకపోతే తనైతే తాలిం గింజలు ఇక ధనియాలు ఇవన్నీ వేసి ఎండుమిరకాయలు వేసి అయితే చేసిద్ది. అది కూడా బాగానే ఉండేది, కానీ నాకైతే ఈ పచ్చిమిరకాయలు వేసి చేసిందే ఇష్టం. నాకు అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం పచ్చిమిరకాయలు వేసింది చేస్తాను. ఇక అప్పటికి టైం ఎక్కువైందంటే నిన్న నిద్రలేదండి, నిన్న నైట్. ఎందుకంటే వర్షం పడింది కదా, కిందకు వచ్చేసరికి మా బాబు అయితే లేచాడు. ఇక మా బాబు నిద్రపోచి మేము నిద్రపోయేసరికి 4 అయింది. ఇక అందుకని చెప్పేసి మధ్యాహ్నం నిద్రపోతే మా హస్బెండ్ కూడా నిద్ర లేపలేదండి నన్ను. ఇక నాకే 3 అప్పుడైతే మెలకు వచ్చింది. ఇక అప్పుడు గబగబు లేచి ఇక కూర అయితే వండుతున్నాను. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే అన్నం అయితే కడిగి పెట్టేశాడు. అన్నం అయితే ఉడికింది, ఎందుకంటే మా బాబు లేచి ఆకలి అంటాడని చెప్పేసి అన్నం అయితే వండేశాడు. ఒకవేళ మా బాబు లేగిస్తే ఏం పెడతారు ఆకలి అని ఇప్పుడు దాకా వండుకోవడం అని చెప్పి మీరు అనుకోవచ్చు. మా బాబు ఒకవేళ లేగిస్తే నేనైతే గబగబా కోడిగుడ్డు అయితే పొరుగు చేస్తాను. తిరునాళ్ళు అయితే కొంతమంది పాపం అక్కడ అమ్ముకునే వాళ్ళ దగ్గర వస్తువులు అయితే పిల్లలు కానీ కొంతమంది పెద్దోళ్ళు కానీ చూడకుండా తీసేసుకుంటారు. అదైతే చాలా తప్పండి. వాళ్ళ పాపం ఎంతో కష్టపడి అంటే అక్కడ ఉన్న వాళ్ళు పెద్దగా ఉంటే ఇక అట్లా అమ్ముకోరు కదండి. ఇక వాళ్ళ దగ్గర మనం దొంగతనం చేస్తే చాలా తప్పు. కానీ కొంతమంది అట్లాగే ఉంటారు. నేను తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ చూశాను. అదేంటంటే ఒక ముసలాం అండి, అంటే బొమ్మల అమ్ముతుంది. అక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆమె, అంటే తన బాబు వచ్చేసి 3 years లేకపోతే 4 years అలా ఉంటాయి. తన బాబు క్రెయిన్ బొమ్మ కార్ బొమ్మ ఏదో అడిగితే తనైతే బేరం ఆడుతుంది. అంటే తను 100 రూపీస్ చెప్తుంది. ఏ వస్తువైనా సరే తీసుకున్నమ్మా 100 రూపీస్ అని చెప్తుంది. తను వచ్చేసి కాదు 60 రూపీస్ అయితే తీసుకుంటానని చెప్పి అంటుంది. కాదమ్మా 90 రూపాయలకి ఇస్తాను అని అన్నా కూడా తనైతే సరే ఆ మాట ఈ మాట చెప్పేసి ఆ బొమ్మ అయితే తీసుకొని తన సంచులో వేసుకొని ఇక నాకే బొమ్మలు వద్దమ్మా నాకు కుదరట్లేదు బేరం అని చెప్పేసి వెళ్ళిపోయింది. మేమైతే పక్కనే ఉన్న షాప్ లో మా బాబుకి అయితే ట్రైన్ బొమ్మ అయితే కొంటున్నాము. ఇక అదంతా చూసి నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అంతలోకి అదంతా జరిగిపోయింది. అంటే ఓ పక్క మా బాబు చేయబట్టుకొని ఓ పక్క నేను ఈ వీడియో తీయటమే సరిపోయింది. ఇక అదైతే ఓ పక్క చూస్తానే ఉన్నాను. కానీ అలా చేయటం మాత్రం చాలా తప్పండి. ఎవరన్నా అలా ఉంటే మాత్రం అలా అస్సలు చేయకండి. మనకి ఏదైనా వస్తువు దొరికినా ఏదన్నా వస్తువు దొంగతనం చేసినా కూడా మనకి దానికంటే డబుల్ వస్తువులు పోతాయి, ఖచ్చితంగా పోతాయండి. దానికి ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళే సొంత మా అమ్మమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ. మా అమ్మమ్మ వాళ్ళకైతే అప్పట్లో బరిగొడ్లు ఉండేవండి. అంటే నేను చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ రోజు దాని బరి దగ్గర పేడకలు తీసి మొత్తం ఒక చొకట అయితే వేసేవాళ్ళు. ఇక అక్కడ వచ్చేసి మా అమ్మమ్మకి అయితే బంగారపు ముద్దలాగా ఒకటైతే దొరికిందండి. ఇక ఆ బంగారపు ముద్దతో మా అమ్మమ్మ చెవులు ఏదో చేపించుకుంది. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఆ చేపించుకున్న, అంటే ఆ బంగారం దొరికింది కదండి, ఆ చెవులు ఖచ్చితంగా 2 పోయినాయి. అంటే అప్పుడే అనుకున్నారు దొరికిన వాటితో ఎప్పుడు ఏది చేపించుకోకూడదు అని చెప్పేసి. కానీ అంటే మా అమ్మమ్మ ఏం దొంగతనం చేయలేదు. కానీ ఆ బరిగొడ్లు పేడ మొత్తం ఒక చోట దిబ్బలాగా వేస్తారు కదండి, దాంట్లోనే ఒక బంగారు ముద్ద అయితే దొరికింది. అలా దొరికిన వస్తువే చూసారు కదండి, 2 కమ్మలి అయితే పోయినాయి పొలం వెళ్ళినప్పుడు. అలాంటిది మనకు కావాలని ఏదైనా వస్తువు దొంగతనం చేస్తే అదేమన్నా నిలబడిద్దా చెప్పండి? ఎవరికైనా సరే ఉండదు. ఏదో ఒక రూపంలో అదైతే ఖచ్చితంగా పోయిద్ది. కాబట్టి ఎవరు అట్లా చేయకండి. అమ్మ అయితే ఈ విషయం నాకు చిన్నప్పటి నుంచి చెప్పేది అంటే అమ్మమ్మకి ఇట్లా దొరికింది ఇలా పోయిందని చెప్పేసి నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలా తీసుకోను. నాకైతే ముందు భయం అండి, ఎందుకంటే ఏదన్నా తీసుకుంటే మన వస్తువు ఏదన్నా పోయిద్దని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను దాని జోలికి కూడా వెళ్ళను. ఇప్పుడు నేను చెప్పా కదండి, ఒక ఆంటీ అంటే ఒక ఆమె ఇట్లా దొంగతనం చేసిందని చెప్పేసి, ఇక అదంతా వాళ్ళ బాబు కూడా చూస్తున్నాడు పక్కన నుంచి. ఆ బాబు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా అలాగే చేస్తాడు, ఎందుకంటే తన అమ్మ చేయటం తను చూశాడు కాబట్టి అట్లాగే తను కూడా చేస్తాడు. మనకి తెలియకుండా మన పిల్లల్ని మనమే ఒక రాంగ్ వేలో తీసుకెళ్తానికి ఎగ్జాంపుల్ ఇదే. ఇక అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక మా హస్బెండ్కి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇక దాంతో పాటు మా బాబు కూడా అప్పుడే లేచాడు. నా తర్వాత నేను అట్లా లేచాను, మా బాబు కూడా లేచాడు. ఆల్రెడీ అన్నం ఉడికింది కాబట్టి కొబ్బరి పచ్చడి పెద్ద టైం ఏం తీసుకోదు, వెంటనే అయిపోయింది. ఇక మా హస్బెండ్ తింటారు, మా బాబుకి కూడా పెట్టాడండి. ఇక నాకైతే పెద్దగా ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే టిఫిన్ నేను లేట్గా చేశాను, 10:30కి అయితే చేశానండి. ఇక నాకైతే ఆకలి అవ్వట్లేదు. ఇక ఒకేసారి నేను ఈవినింగ్ అయితే తినేసాను. ఇక మా బాబు అయితే తిరునాళ్ళకి, అంటే మా బాబనే కాదు మా ఊరు మొత్తం తిరునాళ్ళకి తీసుకొచ్చిన పీపీలు ఇవన్నీ మోగిస్తున్నాడు. అసలుకి నిద్ర ఉండట్లేదు, నైట్ కూడా మోగిస్తున్నాడు. ఇక అవి చెడిపోయేదాకా అంతే. ఇక అయితే మా బాబు గోల్ చేయకుండా ఇక మాతో ఈ బాల్ ఇవన్నీ కొనుక్కొచ్చాం కదండి, ఇక వీటితో అయితే ఆడుకుంటున్నాడు. మాకైతే బాగా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎటు వెళ్ళట్లేదు, గోల్ చేయకుండా ఆడుకుంటున్నాడు. ఇక మా హస్బెండ్కి అయితే వీడియో మాత్రం అస్సలు తీయమనకూడదు. చూసారు కదండి, వీడియో తీయమంటే ఎంత చండాలంగా తీసారు. అంటే మనం ఇటువైపు తీస్తే మాత్రం ఇట్లా బూజరుగా ఇట్లా కనిపిస్తుంది, అంటే అటువైపు తీస్తే మాత్రం వీడియో క్లారిటీ బాగుంటుంది. ఇంకోసారి బుద్ధి ఉంటే మాత్రం తీయమని అనకూడదు. ఇక వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.